వీరమణి నవల, అమ్మ ప్రేమ, పకపకలు, ఒక్కరోజు భాగవతం వంటి రేడియో నాటకాలు, పండగ గొలుసు, అల్లుళ్ళు వస్తున్నారు, స్వాతంత్ర సమరయోధా తింగర రాయవంశం వంటి దూరదర్శన్ నాటకాలు, పావు టికెట్ పరేషాన్, ఇచ్యంత్రం, తుర్రుపిట్ట, నడిమిట్ల సిరి వంటి స్టేజ్ నాటకాలు రచించి దర్శకత్వం వహించారు. వారు 2006 సైట్ SIET జాతీయ అవార్డీ, 2018 తెలంగాణ సంగీత నాటక అకాడమీ బెస్ట్ డైరెక్టర్, 2023 యూనిసెఫ్ బెస్ట్ రేడియో ప్రెజెంటర్. వారు మరెవరో కాదండి, మన దీనబాంధవ గారు. వెల్కమ్ సార్, ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. అందరికీ నమస్కారం. ఇంపాక్ట్ క్లాస్కి వచ్చిన మా ఆత్మీయ ట్రైనర్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నేను మీకులాగే 265 బ్యాచ్లో ఇంపాక్ట్ ట్రైనర్గా జాయిన్ అయ్యాను. మా మెంటర్ అపర్ణ మేడం గారు, అలాగే రఘు సార్ గారు, ఇంకా మా ఇన్ఛార్జ్ మేడం వకులా మేడం గారు, చీఫ్ అడ్వైజర్ పావని మేడం గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పెర్మాన్ల గారు, ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గురువర్యులు గంపా నాగేశ్వరరావు గారు, వీరందరి ఆశీస్సులు తోడ్పాటుతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. నేను దీనబాంధవ మిఠాయి థియేటర్ అని ఒక చిన్న సంస్థను స్థాపించి పిల్లలందరికీ కథలు చెప్పడం, పిల్లలందరూ కథలు నేర్చుకోవడం, పిల్లలందరూ కథలను నేర్చుకుంటే వాళ్ళ మానసిక స్థితి, ఆయురారోగ్యాలు బాగుంటాయి అనేది ఒక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని నాటక రంగంలో పనిచేస్తున్నాను. ఇక్కడ ఈరోజు నాకు ఇచ్చినటువంటి అంశం స్టోరీ టెల్లింగ్. ముందుగా ఈ స్టోరీ టెల్లింగ్ అనేది మనందరికీ ఒక మంచి అవకాశం. నిజానికి ఏ తరగతి గదికి వెళ్ళినా, లేదు ఏ మాధ్యమాల దగ్గరికి వెళ్ళినా, లేదు ఏ ఉపన్యాసాలకు వెళ్ళినా కథ అనేది మంచి వస్తువు. ఎందుకంటే దానిలో ఉండే బోధన మనందరినీ కూడా ఉన్నతమైన ఆలోచనల వైపు తీసుకెళ్తుంది. ఒక కథా వస్తువు మనల్ని అందరినీ కూడా మంచి ఆలోచనల వైపు పయనింపజేస్తుంది. కాబట్టి ముందుగా పిల్లలందరినీ మనం దగ్గర తీసుకొని పిల్లలందరితో మాట్లాడాలి, పిల్లలందరూ మన దగ్గర ఉండాలి, పిల్లలందరూ మన మాట వినాలి, పిల్లలందరూ మనల్ని హక్కున చేర్చుకోవాలి అంటే మనకున్న అత్యంత విలువైన సాధనం మాట, ఆట, పాట, కథ. ఇందులో మన మాట బాగుండాలి, మన వక్షస్సు ఏదైతే ఉంటుందో అంటే ముఖ కవలికలు ఏవైతే ఉంటాయో అవి కూడా సరదాగా నవ్వుతూ, వాళ్ళని పలకరిస్తూ, వాళ్ళని ప్రేమగా చూస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా పిల్లలందరూ కూడా మనకి అట్రాక్ట్ అవుతారు. అందులో ముఖ్యంగా మనం క్లాసులోకి వెళ్ళిన తర్వాత స్టోరీ టెల్లింగ్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మనం వివరించాలి, ఎలా వాళ్ళకి చెప్తే వాళ్ళు దానికి ఆకర్షితులు అవుతారు అనే అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం. ముందుగా ఒక కథని మనం వివరించే ముందు పిల్లలకి మనం తెలిసినట్టుగా వాళ్ళకి మనం అర్థమయ్యే విధంగా ఒక మంచి ఆటతో మనం ఈ స్టోరీ టెల్లింగ్ని ఆరంభించుకోవాలి. దాంట్లో ముందుగా ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఏం చేస్తాం, మన గుర్తింపుని వాళ్ళకి పరిచయం చేస్తాం, వాళ్ళ గుర్తింపుని మనం తీసుకుంటాం. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి అంటే మనం చెప్పబోయే కథని ఒక పాట రూపంలో, ఒక మాట రూపంలో చెప్తే వాళ్ళు దాన్ని చాలా ఆకర్షితులు అవుతారు. ముఖ్యంగా మనం మన పేరుని ఒక పాట రూపంలో తీసుకొని పిల్లల దగ్గరికి వెళ్ళాలి. ముందుగా వెళ్ళేసి పిల్లలతో మాట్లాడేటప్పుడు, పిల్లలకు చెప్పేటప్పుడు ఆ పాటని, ఉదాహరణకి మనకు కనపడే పేర్లు ఏవైతే అందులో తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎంతో మంది ఉంటారు, పిల్లలు కొత్త వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ మనం పరిచయం చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ముందు మన పేరుని ఒక పాట రూపంలో చెప్పాలి. నా పేరు దీన బాంధవ అనగానే అందరి ముఖంలో వీడేదో పాట పాడడానికి వచ్చాడు, ఖచ్చితంగా పాటలు పాడేవాడు, మనల్ని పాటలు పాడిస్తాడు, ఇలాంటి ఒక చిరునవ్వు వాళ్ళందరి ముఖంలో వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళందరినీ ఒక 5 నిమిషాలు లేకపోతే ఒక 2 నిమిషాలు మనం స్టోరీ టెల్లింగ్లోకి తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక పాటని వాళ్ళ మీదకి, ఒక రాగం, మనకి ఏ రాగం వచ్చినా పర్వాలేదు. నిజానికి మనం అప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అవ్వాల్సిన అవసరం లేదు, మనం అప్పుడు ఉదిత్ నారాయణ అవ్వాల్సిన అవసరం లేదు, ఏం లేదు. మనకొచ్చిన పాటని, మనకొచ్చిన రాగం ఏదైతే ఉంటుందో దాంట్లో మన పేరుని చాలా శ్రావ్యంగా మనం మనకొచ్చిన రాగంలోనే, నా పేరు దీన బాంధవ మీ పేరేంటి అని ఒకరిని పలకరించగానే వాళ్ళు ఒకసారి కోపంగా అంటే సార్ అన్నట్టుగా ఉంటారు, కొంచెం భయపడే వాళ్ళు ఉంటారు, కొంచెం యాక్సెప్ట్ చేసి వెంటనే మనకి వాళ్ళు కూడా అంటే చిన్న పిల్లలు దాంట్లో కూడా ఏజ్ వైజ్ గా ఉంటారు. మనం తీసుకునే క్లాస్ ఏదైతే ఉంటుందో క్లాస్ వైజ్ గా వెళ్ళినప్పుడు స్టోరీ టెల్లింగ్ లో ఫస్ట్ మనము
ఒక మాటని పాట రూపంలో చెప్పి పలకరించి వాళ్ళని చెప్తే వెంటనే వాళ్ళు కూడా ఒకటి లేస్తారు దాంట్లో నుంచి. కామన్ గా ప్రతి క్లాసులో 40 మంది 50 మంది ఉంటే ఆ 40 మంది 50 మందిలో మనలాంటి ఒక హావభావాలు ఉన్న వ్యక్తి ఎవరో ఒకరు మనకు తగిలిపోతారు వెంటనే. దాంట్లో వాడు కూడా లేసేసి నా పేరు వెంకటరమణ అయితే ఏంటి అని స్టార్ట్ చేస్తాడు అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఆ కథని వస్తువుని తీసుకొని వెంకటరమణ వచ్చాడు 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 వెంకటరమణ వచ్చాడు, వెంకటరమణతో పాటు ఇంకెవరు వస్తున్నారు అని పలకరించారు. వెంటనే అందులో నుంచి ఇంకో ఎవరినో వాడు నువ్వు రారా, నువ్వు తీసుకురారా, నువ్వు రా అని వాడు పిలుస్తూ ఉంటాడు అనమాట. సో సరదాగా సాగే విషయంలో ఖచ్చితంగా అటువైపు నుంచి ఇంకొక ఫ్రెండ్ వాడికి అవసరం ఉంటాడు తప్పకుండా. లేదు ఒక అమ్మాయిని తీసుకున్నాం అనుకోండి, ఇంకొక అమ్మాయిని ఖచ్చితంగా ఆమె కాల్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది అనమాట, రండి 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 అని. అలాంటప్పుడు ఏం చేయాలంటే అక్క పిలిచిన వాళ్ళు రావాలి అనగానే కామన్ గా అందరిగా నన్ను పిలవద్దు నన్ను పిలవద్దు ఇట్లాంటివన్నీ వాళ్ళ టైప్ నుంచి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా చెప్తూనే ఉంటారు. మనం ఏం చేయాలి, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత నవ్వు ముఖాలు ఎవరి ఉన్నాయి, మనం క్లాస్లోకి వెళ్ళేటప్పుడు మనమే సీరియస్ గా వెళ్ళేసి గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్, ఇలాంటి క్వశ్చన్స్ అస్సలే అడగద్దు పిల్లలు. ఎందుకంటే పిల్లలు చక్కగా ముందే ఏదో చెప్పడానికి వస్తున్నాడు, వాళ్ళు నేర్చుకోవాలనే ఆలోచనతో ఉంటారు కాబట్టి వెళ్ళిన ఉద్దేశాన్ని వాళ్ళకి పలకరిస్తూ వాళ్ళందరినీ మనం ఏకీకృతం చేసుకోవడానికి, మన లోపలికి వాళ్ళని తెచ్చుకోవడానికి తప్పకుండా మనం ఏం చేయాలి, ఒకరిని తీసుకొని ఒకరిని పాట రూపకంలో పేర్లు చెప్పించాలి. ఒక పేరు చెప్పిన తర్వాత ఇంకొక పేరు, ఒక పేరు చెప్పిన తర్వాత ఇంకొక పేరు, అలా ఒక 2-3 నిమిషాల కాల వ్యవధిలోనే మనం ఏం చేయాలి, వాళ్ళ పేర్లన్నీ పాటల రూపకంలో తీసుకొని రావాలి. వాళ్ళు వెంటనే ఆ పాటల రూపంలో వస్తున్నటువంటి పరిస్థితుల్లో అందరూ గుమిగూడతారు. కొంతమంది సరదాగా వస్తారు, కొంతమంది ఖచ్చితంగా నేను చెప్పాలి అనే ఎక్స్ప్రెషన్స్ తో వస్తారు, కొంతమంది ఏంటంటే తెలుసుకుందాం ఏం జరుగుద్దో అని వస్తారు. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఏవైనా కానీ వాళ్ళ దగ్గరికి ముందుగా మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోవడం అనేది చాలా అవసరం. ఒక 5 కథలు 6 కథలు ఒక 10 కథలు, మనం 45 నిమిషాల కాల వ్యవధి ఎవరికైనా మనం క్లాస్ చెప్పాలి అనుకున్నప్పుడు ఒక 10 కథల్ని మనం తీసుకొని వెళ్ళాలి. వెళ్ళిన సందర్భంలో ముందుగా ఎంతసేపు క్లాస్లో కూర్చోబెట్టి పాఠాలు చెప్తూ ఉంటారు కాబట్టి మనం ఏం చేయాలి, ఆ చెప్పే విధానం వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఏం చేయాలి, పిల్లల్ని ఇప్పుడు అనగనగా ఒక రాజు వస్తున్నాడు, ఇందులో రాజు ఎవడరా, నేను రాజు, నేను రాజు, నేను రాజు, నువ్వు రాజు రా అనగానే వాడు వచ్చి నేను రాజుని నిలబడతా అనగానే వాడిని మనం ఏం చేయాలి, ఎవ్వరు వచ్చి నిలబడ్డా, ఎవ్వరు మనకు సపోర్ట్ చేస్తున్నా వెంటనే చేతులు చప్పట్లు కొట్టి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా చక్కగా వచ్చాడు, వచ్చిన అబ్బాయికి మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఎంకరేజ్ చేస్తూ రాజు వచ్చాడు అనగానే రాజుని ఇలా నిలబెట్టగానే రాజు అడవికి వెళ్తున్నాడు అనగానే వెంటనే అక్కడ ఉన్న 4-5 తీసుకొని ఏం చేయాలి, ఒకరు గుర్రాన్ని తయారు చేయాలి, ఒకరిని వెనక రథ సారథుని తయారు చేయాలి. ఆ వెంటనే వెనుక ఉన్నటువంటి రాజు వెనక కూర్చున్నాడు రా, ఇప్పుడు రాజుని లేపండి ఇద్దరు కలిసి అనగానే ఇలా రాజుని లేపి పట్టుకున్నారు అనుకోండి, ఆ పట్టుకున్నప్పుడు రాజు వెళ్తున్నాడు కదా, హై వెళ్తున్నాడు రాజు అడవికి, హై వెళ్తున్నాడు రాజు అడవికి అని మనం పంపిస్తూ ఉంటే ఖచ్చితంగా పిల్లలందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనమాట. రాజు వెళ్తున్నాడు కరెక్టే వెళ్తున్నాడు అనగానే హుష్ అనగానే ఏమైపోతుంది, ఈ 5 పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు యాక్టింగ్ చేసిన వాళ్ళే కావచ్చు, ఇప్పుడు కథా వస్తువు తెచ్చిన వాళ్ళే కావచ్చు, వాళ్ళని పక్కకు ఉంచేసి ఏం చేయాలి, అడవిలో ఒక సింహం ఎదురయ్యింది అనగానే ఇప్పుడు ఏం చేయాలి, ఒక అడవి చెట్టు లాంటిది నిలబెట్టాలి, ఆ చెట్టులను ఒక 5 చెట్లను నిలబెట్టాలి, అందులో నుంచి ఒక పులి రావాలి, ఆ పులి వస్తుంది అనమాట, అదిగో అదిగో పులి వస్తుంది జరగండి జరగండి జరగండి, అదిగో అదిగో పులి వస్తుంది జరగండి 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 అని మనం ఏం చేయాలి, హుష్ అనే ఒక పద్ధతి ద్వారా ఫస్ట్ రాజు రావాలి, రాజు వచ్చి వెళుతున్న సందర్భాన్ని చూపిస్తూ ఉండాలి, వెంటనే అక్కడి నుండి ఒక సింహం వస్తుంది, పులి వస్తుంది, కథ చూపించాలి, చెట్టు వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయాలి, హుష్ అన్నాం అనగానే ఈ 10 మంది ఈ 15 మంది పక్కకి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు మనం ఏం చేసాము, 40 మంది ఉన్న క్లాసులో మనము 20 మందిని వాడుకున్నాం, మళ్ళీ ఇంకో 15 మందిని మళ్ళీ ఎంకరేజ్ చేయాలి, రండి 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 మీరు రండి, ఇప్పుడు వచ్చేసి ఆ సింహం వచ్చి రాజు దగ్గర మాట్లాడుతూ ఉంది, అడగండి మీరు అడగండి, రాజు ఇప్పుడు ఏం కావాలని అడగండి అది అనగానే ఇక్కడి నుంచి రాజు మాట్లాడతాడు, అక్కడి నుంచి సింహము మాట్లాడుతుంది, ఇద్దరు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం వాళ్ళతో అర్థవంతమయ్యేలా చెప్పేసి ఒకసారి ఆపేశారు, కథ ఆపేసి ఇప్పుడు మనం ఏం చేయాలి, వెంటనే పిల్లల దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడు మీకు ఏమర్థమైంది అని పిల్లల్ని మాట్లాడించడానికి ప్రయత్నించాలి. మనం మోటో ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరినీ మాట్లాడించాలి, అందరినీ సర్దుకు తీసుకురావాలి, అందరి లోపల శక్తిని పుంజింపజేయాలి, అందరూ మాట్లాడే తత్వాన్ని మనం బయటకు తీసుకురావాలి. కాబట్టి పిల్లలతో ఏం చేయాలి, ఇప్పటి వరకు ఏమర్థమైంది, రాజుగారు వస్తున్నారు అర్థమైందా, అర్థమైంది, రాజు ఏం చేశాడు,
రాజేం చేశాడు, రాజేం చేశాడు, రాజే క్వశ్చన్స్ అందరినీ మనం అడుగుతూ ఆ క్వశ్చన్స్ అడగడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ లోపల ఆ కథా వస్తువు యొక్క ప్రేరణ జరిగిపోయి ఉంటుంది. ఇంకా కథను ముందుకు తీసుకెళ్తున్నాం. అప్పుడు ఇలా ఒక పద్ధతి, హుష్ అనే పద్ధతి ద్వారా ఒక కథను తీసుకువెళ్ళి అక్కడ పిల్లలకి మనం ఏ కథా వస్తువునైతే తీసుకొని వెళ్తున్నామో ఆ కథా వస్తువుని పిల్లలకి నాటక రూపం ద్వారా చేయడం అనేది ఒక పద్ధతి. ఇది మనం ఎప్పుడైతే పిల్లలకి నేర్పించాలనుకుంటున్నామో ఆ క్లాసులో వాళ్ళ ద్వారా చేయించడం అనేది ఇది ఒక పద్ధతి. లేదు, ఇంకొక పద్ధతిలో ఒక కథ మనం చెప్పాలనుకుంటున్నాం. కథ చెప్పాలనుకుని వెళ్ళినప్పుడే ఖచ్చితంగా ఏం చేయాలి, పిల్లలందరినీ మళ్ళీ సేమ్ ఇలాగే మనం ఫస్ట్ వాళ్ళందరినీ పేర్లతో పలకరించడము, మాట్లాడించడము, చేయడము. రెండవది జానపద రీతిలో కథను చెప్పడం. జానపద రీతిలో కథ చెప్పడం ఏంటి అంటే, మనం ఏదైనా ఒక కథా వస్తువుని తీసుకొని మనకు తెలిసినటువంటి చీమ, ఒక చీమ కథ, లేదంటే ఏదైనా ఒక కుందేలు తాబేలు కథ, ఏదైనా ఒక కథ తీసుకున్నాం. కథ తీసుకొని ఆ కథని జానపద రీతిలో మనకు తెలిసిన మాండలికాలలో మనం ఒక కథను చెప్పడం అనమాట. అనగనగా ఒక ఊళ్ళో అనే లాస్ట్ పదం ఏదైతే ఉందో, ఒక ఊళ్ళో అందరితో పలికించాలి. అప్పుడు వాళ్ళందరూ కూడా ఒక ఊళ్ళో అందరూ పలుకుతారు. అక్కడికేమో వచ్చింది ఒక తాబేలు అనగానే అక్కడికి వచ్చింది ఒక తాబేలు అని చదువుతారు అందరు. దాన్ని అలా కథా వస్తువులో చివరి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని కథా వస్తువుగా అర్థం చేసుకుంటూ తీసుకువెళ్ళడం. అది పాఠ్యాంశాలే కావచ్చు, లేదంటే కథాంశాలే కావచ్చు, లేదంటే కథలే కావచ్చు, లేదంటే వాళ్లకు మనం చెప్పాలనుకున్న ఏదైతే సారాంశం ఉంటుందో దాన్నైనా కూడా పాఠ రూపంలో మనం చెప్పొచ్చు. ఇది ఒక పద్ధతి. ఒకసారి అలా కాదు, వాళ్ళు అసలు మనకి కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ పిల్లలు అయి ఉండొచ్చు, లేదంటే టెన్త్ వరకు ఉన్న పిల్లలు అయి ఉండొచ్చు, వాళ్ళకి మనం చెప్పాలి అనుకున్నప్పుడు కథా వస్తువుని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళిన విధానాన్ని మనం డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలి. ఎలా చేయాలి అంటే, ఒక గ్రూప్ని మనం తయారు చేసుకొని ఒక గ్రూప్కి మనం కథ ఏదైతే చెప్పబోతున్నామో ఆ కథలో ఉండే భావాన్ని ఫస్ట్ వాళ్ళకి ఒక హింట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆవు పులి కథ ఉంది. ఆవు పులి కథ అందరికీ తెలిసిందే. ఆవు పులి కథ, ఈ ఆవు పులి కథలో ఆవు వచ్చింది, పులి చేత అది సంహరించడానికి ముందు నిలబడింది, దొరికిపోయింది. ఆ దొరికిపోయిన సందర్భాన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఆవు బ్రతిమిలాడుతూ ఉంటది. కాబట్టి ఆ బ్రతిమిలాడే తత్వం ఏదైతే ఉంటుందో దాన్ని మనం చెప్పాలనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే, గ్రూప్ డిస్కషన్స్ వాళ్ళకి 4 టీంలు 5 టీములు లాగా చేసేసి ఈ 5 టీంలకి మనం ఏం చేయాలి అంటే దీన్ని మనం వంత కథా వస్తువు లాగా చెప్పాలి. ఏంటి అంటే, ఆవు వచ్చింది అడవికి అనగానే ఒక ఆవు వస్తుంది. ఆవు వచ్చేసి అక్కడ అడవి మొత్తం వెతుకుతూ ఉంటుంది. దీంట్లో వీళ్ళు ఈ భాగం చేస్తారు, ఒక భాగం ఒకరు చేస్తారు. ఇంకొక భాగం ఒక టీంకి ఇచ్చేసి దాంట్లో పులి వస్తే ఏం జరుగుతుంది వాళ్ళతో ఒక డిస్కషన్ జరిగించాలి. ఇంకొకరికి ఆవు ఇంటికి వెళ్ళడానికి పులి దగ్గర పర్మిషన్ తీసుకొని అది ఇంటికి వెళ్ళింది, ఇంటికి వెళ్ళిన సందర్భం ఏముంది అది వాళ్ళతో డిస్కషన్ చేయించాలి. ఇంకో టీంతో అది వెళ్ళింది, పిల్లకు సర్ది చెప్పింది, అక్కడి నుండి మళ్ళీ వచ్చిన విధానాన్ని ఈ 4 టీములు 4 విధాలుగా చెప్పడానికి మనం రెడీ చేయించాలి పిల్లలతో. అప్పుడు ఏం చేయాలి, ఆ పిల్లల చేత మనం ప్రదర్శన యోగ్యంగా తీసుకువచ్చేసి ఏం చేయాలి, ఆవు వచ్చింది ఉయ్యాల, ఆవు వచ్చిందా, ఆవు వచ్చిందా, ఆవు వచ్చింది అనగానే ఆవు వచ్చిందయ్యా, ఆవు ఏం చేసింది అనగానే ఇక్కడున్న వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు లేచేసి వీళ్ళ మాధ్యమం, ఇప్పుడు వీళ్ళు ఏం చేసాం, ఫోక్ ఫార్మేట్ లో జానపద మాధ్యమంలో వాళ్ళతో చేయించాం. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళతో తందానా దేవానందనానా ఆ తరిగిడ జంతరితా ఆ పరంగా ఆవు వచ్చేసి పులితోని మాట్లాడి పులి ఏం చేసిందంటే అనగానే ఇక్కడి నుంచి వీళ్ళు చేసి శ్రీమద్రమారమణ గోవిందో హా అని ఇక్కడి నుంచి వీళ్ళు హరికథ మాధ్యమంలో వీళ్ళు చేస్తారు. అటువైపుకి వచ్చేసరికి మోడర్న్ థియేటర్, ఒక మంచి ఏమంటారు ప్రాథమిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న సినిమా టెక్ లో వాళ్ళతో చేయించేసి ఏం చేయాలి, ఆవు వచ్చి పులిని బ్రతిమిలాడింది, ఆ సమయంలో ఏమయ్యిందంటే ఏం జరిగింది, తందానా దేవనందనానా. ఇట్లా ఒక ఫార్మాట్ వైజ్ గా ఆవు కథలని మనం తీసుకోవచ్చు. ఒక ఆవు కథలనే కాదు, ఏ కథనైనా కూడా మనం తీసుకోవాలనుకున్నప్పుడు 4 ఫార్మాట్లలో కథను తయారు చేసి ఆ కథని వాళ్ళ చేత మనం చెప్పించడానికి అవకాశాలు ఉంటాయి. నేను చెప్తూ వెళ్తున్నాను, అర్థమవుతుందా ఎవరికైనా? దయచేసి కెన్ ప్లీజ్ చాటింగ్ లో అర్థమవుతోంది ఒకసారి? రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఇంకొక ఫార్మేట్ లో మనం కథను తీసుకోవడం. కథ ఏంటంటే, సహజంగా మనం క్లాస్ రూమ్లోకి వెళ్ళినప్పుడు మనం పిల్లలకి ఏదైనా ఒక ధ్వనిని ప్రయోగించేటువంటి ఒక సాధనం, ఒక వాయిద్యం ఒకటి తీసుకొని వెళ్ళడం, వెళ్ళేసి అక్కడికి వెళ్ళిన తర్వాత టిక్ టక డిగ్ డింగ్ టక డిగ్ డింగ్ టక డిగ్ డింగ్
డింగ్ టక డిగ్ డింగ్ టక డిగ్ డింగ్ టక డిగ్ డింగ్. అక్కడికి వెళ్ళాము. కథ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ పరిచయం చేసుకునే విధానము ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా జరుగుతుంది. ఒకసారి వెళ్ళి పేర్లతో పలకరించి మాట్లాడొచ్చు. ఒకసారి వెళ్ళేసి వాళ్ళని వాళ్ళ పేర్లను అడగకుండా ముఖ కవలికలను మార్చి డిఫరెంట్ గా వాళ్ళతో పేర్లు కూడా చెప్పించవచ్చు. నా పేరు రాజు, నీ పేరు ఏం పేరు అనగానే అక్కడి నుంచి వాళ్ళ లోపల మళ్ళీ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఆ ఎక్స్ప్రెషన్స్ పలకడం కూడా వాళ్ళకి ఏమవుద్దంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ హావభావాలను చెప్పి వాళ్ళు కథలు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక లైన్ ఇవ్వాలి. ఏదైనా ఒక లైన్ ఏంటి అంటే, నేను అన్నము వేస్ట్ చెయ్యను అనేది కథ ఉంది. అన్నము వేస్ట్ చేయను అనే అంశాన్ని మనం తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలంటే, ఈ అన్నంకే ఒక ప్రాణాన్ని మనం ఇచ్చి ఈ ప్రాణం మాట్లాడితే ఎలా ఉంటది చెప్పండి అనగానే వాళ్ళు ఏం చేస్తారు? అన్నమే సార్, అన్నం ఏం మాట్లాడతారు సార్, ఏం మాట్లాడాలి సార్ అంటారు. లేదు లేదు, అన్నానికి ఇప్పుడు ప్రాణం ఉంది, అన్నం మాట్లాడుతోంది, చూద్దాం అని తయారు చేసి అన్నానికి మనమే పుష్పకిలో లాగా మీరు అన్నం తినేటప్పుడు మీరు అన్నం తినండి అనగానే పిల్లలందరూ తిన్నట్టు యాక్టింగ్ చేస్తారు అన్నమాట. అందరు కూడా అని అన్నం తింటారు. తిన్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు? కొన్ని మెతుకులు అక్కడ పడతాయి కదా, మనమే ఏం చేయాలి? టంగ్ మన కింద పడి నేను కింద పడ్డ మెతుకుని అని మాట్లాడుతున్నాం అనుకోండి. అప్పుడు వాడికి ఆలోచన వస్తుంది, ఓ కింద పడ్డావా, అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటాడు అనమాట. అనగా నన్ను ఎందుకు పడేసావు, నాతో మాట్లాడి నన్ను ఎందుకు పడేసావు అని మనం ఏం చేయాలి? రోల్ ప్లేలో యాక్టివిటీలో కథని వాడిని అడుగుతూ మాట్లాడించాలి. అప్పుడు వాడు ఏం చేస్తాడు? అక్కడి నుంచి నేను చూసుకోకుండా కింద పడేశానులే అని పిల్లలు చెప్తారు. చెప్పినప్పుడు మరి నేనేం చేయాలి, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, నన్ను ఏం చేయమంటారు అని మనం రోల్ ప్లేలో కథని వాడి వస్తువుగా అడిగితే ఖచ్చితంగా ఏముంది తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేస్తాను నేను అంటాడు అనమాట. అనగానే మనం ఏం చెప్పాలి? అయ్యయ్యో, నేను దాదాపుగా 3.5 నెలలు కష్టపడి నీకు నేను అన్నం పెడదామని వచ్చానే, మరి నన్ను బయట పడేస్తే ఎలా అని కథని మనం అడిగించాలి. అడగగానే వాడేం చేస్తాడు? నాకేం అవసరం లేదు, నేను తినేంత తినేసాను, బయట పడేసే అంటాడు. బయట పడేసి ఏం చేయాలి? మనం క్యారెక్టర్ని సృష్టించాలి. అప్పుడు డిమ్ 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 నాకు ఏడుపు వస్తుంది, డిమ్ 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 నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు మీరేం చేయాలి? మళ్ళీ క్యారెక్టర్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళని అడగాలి, ఏమైంది ఇప్పుడు అనగానే వాళ్ళందరూ అంటారు, ఏమైంది సార్, మీరే అన్నం లెక్క యాక్టింగ్ చేసింది సార్ అని పిల్లలు ఖచ్చితంగా అంటారు. అనగానే మనం ఏం చేయాలి? అన్నం లెక్క నేను యాక్టింగ్ చేశాను కదా, అన్నం ఏమంటుంది అసలు అని అడగాలి. అడగగానే పిల్లలు ఏం చేస్తారు? వెంటనే ఏముంది సార్, పడేసినాం అంతే అంటారు. అనగానే అయ్యో అన్నం పడేసామా, అన్నం పడేస్తే మరి అన్నం ఏమంటుంది అనగానే అప్పుడు వాడు ఏమంటారు సార్, నేను చాలా అన్నం పడేసాను ఇట్లాంటిదండి. చూద్దాం అసలు అన్నం ఏం మాట్లాడుతుందో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ క్యారెక్టర్లోకి మనమే అన్నం క్యారెక్టర్లోకి వెళ్ళిపోయేసి నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు అందరు నాకు ఆన్సర్స్ చెప్పాలి, నేను అడుగుతాను మీరు చెప్పాలి అని మనమే యాక్టింగ్ చేస్తున్నాం. చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? అక్కడి నుంచి ఏంటి నీ క్వశ్చన్స్ చెప్పి ఇప్పుడు అంటారు. అనగానే నేను 4 నెలలు కష్టపడి అన్నం తయారు చేస్తే వస్తే నువ్వు తినకుండా బయటపడేస్తే నాలాంటి వాళ్ళు కేజీ మంది అక్కడ ఉన్నారు, కేజీ మంది పురుగులై పుట్టారు, ఆ పురుగులన్నీ ఇప్పుడు నేను తినడానికి వస్తున్నాయి అని మనమే తయారు చేయాలి. ఊరిని మళ్ళీ కేజీ పురుగులు వస్తున్నాయి అని అంతే కదా, మరి నేను దేనికో ఒకదానికి ఉపయోగపడాలి కదా, నువ్వు కూడా దేనికో ఒకదానికి ఉపయోగపడడానికే చదువుకుంటున్నావు కదా అని క్వశ్చన్స్ మీద మనం రేజ్ చేసి మళ్ళీ స్టోరీ టెల్లింగ్ లో బయటకు వచ్చేసి ఏం జరిగింది, ఏమైంది అనగానే పిల్లలందరూ ఏం చేస్తారు? వెంటనే సార్ అన్నం వేస్ట్ చేశాం సార్ అంటే, అన్నం వేస్ట్ చేసి ఏమవుతుంది అనగానే మళ్ళీ వాళ్ళు చెప్తారు, పురుగులు అయ్యాయంట సార్. పురుగులు అయితే ఏమవుతుంది అంటే, అవన్నీ వేస్ట్ పురుగులు సార్, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు సార్. అవునా, అంటే అన్నం వేస్ట్ చేస్తే పురుగు అయితే ఆ పురుగు వేస్ట్ అవుతుంది అనమాట. నిజమేనా? నిజమే సార్ అని అంటే అన్నం వేస్ట్ చేయొద్దన్నమాట. అంతేనా అంటారు. అనగానే అందరూ అప్పుడు పిల్లలందరూ కూడా నిజమే సార్, కరెక్టే సార్ అని మాట్లాడుతూ ఒప్పుకుంటారు అన్నమాట. అలా ఒక కథను తీసుకుంటే ఒక వస్తువు చెప్పడం, లేదు ఒక పుస్తకాన్ని చింపుతూ ఉన్నారనుకోండి, ఒక పుస్తకాన్ని చింపేటప్పుడు రోల్ ప్లే కథను చేసేసి ఒక పుస్తకం క్యారెక్టర్లోకి మనం వెళ్ళాలి. ఒక పుస్తకం క్యారెక్టర్లోకి వెళ్ళేసి నేను మీకు అందరికీ ఉపయోగపడతాను, నేను మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాను, మొదటి పేజీలో ఏమున్నాను అని ఒక పేజీ తీసేసి చెప్తే వాళ్ళందరూ చదువుతుంటారు అనమాట. ఎస్ ఇండెక్స్ ఇట్ ఈస్, ఇండెక్స్ వాట్ ఈస్ గివింగ్ యూ, ఏం చెప్తోంది ఇండెక్స్ నీకు అనగానే వాడు ఏం చేస్తాడు? వెంటనే ఇండెక్స్ లో ఇవన్నీ ఉన్నాయి సార్, ఇవన్నీ ఉన్నాయి సార్ అని నేను నీకు ఉపయోగపడ్డానా క్వశ్చన్ అడుగుతాం. సో వాళ్ళందరూ ఏం చేస్తారు? దానికి ఆ కథ వానికి వచ్చిందా లేదా, వాడిని ఇబ్బంది పెడుతుందా లేదా, అసలు నాకు ఉపయోగపడుతుందా లేదా, ఇది నాకు అవసరమా లేదా, ఇలాంటి క్వశ్చన్సే వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మనకు వస్తూ ఉంటాయి.
మనం ఏం చేయాలి, మళ్ళీ క్యారెక్టర్లో నుంచి బయటికి రావాలి. వచ్చేసి స్టోరీ టెల్లింగ్ లో వాళ్ళందరిని అడగాలి, ఏమైంది ఏమైంది గురువు గారు చెప్పండి అనగానే పిల్లలందరూ ఎప్పుడు వినని పాటలు, ఎప్పుడు వినని మాటలు, ఎప్పుడు వినని సూక్తులు వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట. అరే కరెక్టే కదా, నేను అసలు ఇలా ఎందుకు చేశాను, ఇలా ఎందుకు చేయొద్దు. మంచి భావాలను తీసుకువచ్చే అంశాల ద్వారా మనం స్టోరీ టెల్లింగ్ తీసుకొని రావాలి. ఎప్పుడైతే మనం ఒక డిఫరెంట్ కథను తీసుకొని వస్తున్నామో ఆ డిఫరెంట్ కథలు వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. ప్రభావం చూపించినప్పుడు ఖచ్చితంగా ఆలోచన వైపు పిల్లలు వెళ్తారనమాట. సో మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా సంగీతం, సాహిత్యం, కథా వస్తువు ఈ మూడింటిని కూడా ఎప్పటికప్పుడు మనం తీసుకొని రావాలి. రైట్, ఇప్పుడు ఇంకొక వెరైటీలో ఒక కథ చెప్పడానికి ప్రయత్నిద్దాం మనం. పిల్లలందరూ వచ్చారు, క్లాస్ రూమ్లోకి వచ్చారు, వాళ్ళకి మా ఆటలంటే చాలా ఇష్టం. సో ఒక కథను తీసుకొని వచ్చిన తర్వాత ఆ కథని ప్రదర్శనా యోగ్యంగా లేదంటే చెప్పే విధంగా మాట్లాడించడానికి మనం ఏం చేయాలి, ఏవైనా ఒక ఆబ్జెక్ట్ కానీ లేదంటే ఒక విషయ సూచిక కానీ వాళ్ళకి చేసేసి కథని మనం తయారు చేయాలి. ఆ కథని ఇప్పుడు మనం తయారు చేయబోతున్నాం, ఎవరెవరు కథను రెడీ చేస్తారు చెప్పండి అనగానే అందరూ నేను 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 కథలు అందరూ చెప్పడానికి రెడీగా వస్తారనమాట. వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇందులో పాట వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనగానే నేను పాడతాను అసలే పాడను. కొంతమంది సైలెంట్ గా ఉంటారనమాట. ఇట్లా సైలెంట్ గా ఉన్న వాళ్ళ దగ్గరికి మనం ముందు వెళ్ళాలి. వెళ్ళేసి ఏంటి నువ్వు చాలా సైలెంట్ గా ఉన్నావు, అమ్మో నేను చూస్తే భయం అవుతుంది, నువ్వు ఎందుకు ఇలా వస్తున్నావు, అమ్మో నువ్వు అలా చూడొద్దు నన్ను అని వాళ్ళ దగ్గర ఎంత యాక్టివ్ గా మనం మాట్లాడితే సార్ అట్లేం లేదు సార్, సార్ ప్లీజ్ సార్, అయ్యో సార్ అని వాళ్ళు మొహమాటలకు వెళ్ళిపోయి మాట్లాడే పరిస్థితులు ఎక్కువగా వస్తాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఖచ్చితంగా నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు, నువ్వే మాట్లాడాలి, రాను సార్ నాకు అస్సలు రాదు సార్, ప్లీజ్ సార్ నేను రాను సార్, ఇట్లాంటివి వస్తాను. వాళ్ళని ఏం చేయాలి, భయపడుతూ బ్రతకడం దేనికి అనగానే పిల్లలందరూ కూడా ఇటువైపు నుంచి కొంతమంది వస్తారనమాట. వాళ్ళని ఏం చేస్తాం, అప్పుడు ఇటువైపు వచ్చిన వాళ్ళు ఎవరు పాడతారు పాడండి అనగానే వాళ్ళందరూ భయపడడం దేనికి 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 ఒక కథ పాడించేసి అయిపోయిన తర్వాత ఇటువైపు మేం ధైర్యవంతులం అని ఇటువైపు నుంచి కొంతమంది. కథని మనం ఆరంభించే ముందు హూష్ అనే ఒక పద్ధతి ద్వారా ఖచ్చితంగా ఏ కథ చేసినా కూడా హూష్ అనగానే వాళ్ళందరూ కూడా ఒక సౌండ్కి అలవాటు పడతారు. హూష్ అనేసి సౌండ్ అలవాటు పడతారు. మనం కథని నేర్పించాలి, ఆ కథని వాళ్ళతో పాడించాలి, లేకపోతే అదే కథని వాళ్ళతో నటింపజేసేలాగా చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం కథను తీసుకువెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళతో చెప్పిస్తున్నామో, నేను ఒక కథ చెప్తున్నాను, మీరు ఆ కథను మీరు చెప్తున్నారు అని ఇంకొక పద్ధతిలోకి వెళ్ళేసి అనగనగా ఒక రాజున్నాడు ఏం చెప్పాను అనగానే వాళ్ళందరూ కూడా ఇట్లా చూస్తుంటారు. కానీ మనం అడిగిన వాళ్ళు చెప్పకపోవచ్చు, కానీ అందులో ఇద్దరు ముగ్గురు ఎవరో ఒక యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు అనగనగా ఒక రాజున్నాడు అని వాడు ఎమ్మటే అని కూర్చుంటారు అనమాట. వాడికి చెప్పాలి కరెక్ట్, అనగనగా ఒక రాజున్నాడు ఏం చేస్తున్నాడు అనగానే ఏం చేస్తున్నాడు సార్ అంటారు. అనగానే గుర్రం ఎక్కి రాజేమో రాజ్యానికి పోతున్నాడు 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 పోతున్నాడు. సైలెంట్ చేయాలి క్లాస్ మొత్తం. చేసేసరికి ఒకటేసారి వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయి ఆగిపోయి ఏమైంది సార్ అనగానే పోతున్నాడు 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 ఆపేశాం. మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ సైలెంట్ అయిపోతారు. మళ్ళీ కొద్దిసేపు పోతున్నాడు సార్, ఎంతసేపు పోతాడు సార్. ఖచ్చితంగా పిల్లలకి డౌట్ ఏంటంటే మనం ఏదైతే కథను తీసుకొని వెళ్తున్నామో ఆ కథ ఆగిపోయింది అనగానే ఒకలాంటి ఉత్సాహం వచ్చేసి ఏం జరుగుద్ది నెక్స్ట్ ఏం జరుగుద్ది అనగానే మనం అదే పదాన్ని మళ్ళీ రిపీట్ చేసి పోతున్నాడు 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 సార్, ఎంతసేపు పోతాడు సార్, చాలా దూరం పోతున్నాడు రా ఆగండి, చాలా దూరం పోతున్నాడు ఆగండి, ఇప్పుడే పోతే ఎట్లా మొత్తం పంపేది ఆగండి అని చెప్పేసి మళ్ళీ రాజేమో లేశాడు నిద్రలేశాడు 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 నిద్రలే సార్ నిద్ర పోలేదు సార్ ఆయన రాజు అసలే అంటే లేదురా ఇప్పుడే లేచాడు, ఇంకా రాజు రెడీ అవ్వాలి కదా బయటికి పోవాలి. సో మనం కథా వస్తువుని చెప్పేటప్పుడు డిసిప్లినరీ యాక్షన్ లో పిల్లలకి చెప్పేటప్పుడు సస్పెన్స్ కథలు కొన్ని తీసుకొని వెళ్ళాలి. ఆ కథ చాలా చిన్నదై ఉండాలి. చిన్న కథలో మంచి మర్మం ఉండాలి. ఆ మర్మం ఏంటి అంటే మనం ఇప్పుడు అన్నం గురించి ఒక వస్తువు గురించి చెప్పుకున్నాం. ఆ వస్తువు మనం ఎక్కడ కూడా పాడు చేయొద్దు, మనం తినాలి, మనం చెప్పాలి, మనం చదువుకోవాలి, మనం బాగుపడాలి, మనం అభివృద్ధికి చెందాలి. ఇలాంటి చిన్న చిన్న కథల్ని మనం వాళ్ళకి తయారు చేసుకొని వెళ్ళి అక్కడ చెప్పడానికి అవి ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్కి వెళ్ళిన తర్వాత సహజంగా క్లాసులో ఎప్పుడైనా మంచి చదివే విద్యార్థులు ఉంటారు,
కొంతమంది అస్సలు చదవని విద్యార్థులు ఉంటారు. ఎక్కడ కూడా క్లాసులో వెళ్ళడంతోనే చదవని వాళ్ళ మీద మనం ధ్యాస పెట్టి చదివిన వాళ్ళని పొగిడి ఇలాంటివి కాకుండా అందరిని సమాన దృష్టితో పెట్టుకొని ఇక్కడ సార్ వీడు ఎప్పుడు అల్లరి చేస్తాడు సార్, వాడు ఒకడు లేచి మనం కొత్త టీచర్ అని తెలిసినా కూడా వాడు వెంటనే వాడు ఫస్ట్ కంప్లైంట్ సార్ వీడు ఎప్పుడు అల్లరి చేస్తుంటాడు సార్ అంటే వాడు చూపిస్తాడు అనమాట. అనగా ఓ వెరీ గుడ్ వెరీ గుడ్, అలాంటి వాళ్ళే పైకి వస్తారు అన్నాం అనుకో, వీడు పైకి వస్తావట్రా అని. ఈ కౌంటర్ అటాక్షన్స్ తో జరిగే వాళ్ళకి మనం ఏం చేయాలి, ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు. ఎవరున్నారు? రాజు ఉన్నాడు. ఆ రాజు వీళ్ళలాగా అందరి మీద కంప్లైంట్లు ఇస్తూ ఉంటాడు. అనగానే వీడు వెంబటే అమ్మో సార్ నేనేం కంప్లైంట్లు ఇవ్వలేదు సార్ అంటే వాడు కూడా ఇలాగే కంప్లైంట్లు ఇవ్వలేదని చెప్తూ ఉంటాడు. చెప్పగానే సార్ నేను అసలు ఉట్టిగానే చెప్పిన సార్, అట్లనే ఉట్టిగానే చెప్పినా అని అంటూ ఉంటాడు. కానీ వాడు మాత్రం చాలా మంచోడు అని అనుకుంటారు అందరూ. అనగానే వాడు ఇప్పుడు నేను మంచోన్నా కాదా ఆలోచనలు ఉంటాడు అనమాట. సో మనం ఏం చేయాలి, క్లాసు మొత్తాన్ని నవ్వించడానికి, క్లాసు మొత్తాన్ని వినిపించడానికి మంచి కథను తీసుకెళ్ళినప్పుడు మనం చెప్పే మార్గం ఏదైతే ఉంటుందో దాంట్లో హితబోధకు సంబంధించిన మంచి విషయాల కథలని మనం తీసుకువెళ్ళాలి. ఒక చీమ ఏనుగు కథ ఉంది. చీమ ఏనుగు కథ ఏంటంటే, ఒకసారి ఏనుగు స్నానం చేయడానికని చెరువులోకి వెళ్ళిందంట. చెరువులోకి వెళ్ళిన తర్వాత ఏమైంది, అక్కడ ఒకేసారి చెరువులో మునిగేసరికి ఆ చెట్టు మీద కొమ్మ తాకినటువంటి ఆ వాటర్ మీదకి వెళ్ళి ఒక చీమ వచ్చి ఏనుగు మీద పడిందంట. ఏనుగు మీద పడగానే గట్టు మీద ఉన్న ఇంకో చీమ అంటుందంట, తక్కువ నా కొడుకుని, తక్కువ నా కొడుకుని, తక్కువ నా కొడుకుని, ఎన్నోసార్లు కింద పడేసి తక్కండి 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 అని అంది కథ. ఇప్పుడు కథలో ఏముంది, చీమ ఏనుగుని తొక్కడం అనేది అసలు జరగని పని. కానీ అక్కడ గట్టు మీద ఉన్న చీమకి ఏం కనబడుతుంది, ఇక్కడ ఉన్న చీమ ఏనుగుని తొక్కుతుందని కనబడుతుంది కదా. కాబట్టి ఇక్కడ అది లావుందా సన్నగా ఉందా ఏం జరిగింది కాదు, మా వాళ్ళు ఏనుగుని తొక్కుతున్నారు అనేది దాని సందర్భం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ కథను తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడు ఏనుగుకి అవగాహన ఉందా చీమ తొక్కుతోందని? ఖచ్చితంగా అవగాహన ఉండదు ఏనుగుకి. ఏనుగుకి అవగాహనే ఉండదు. దీంట్లో మంచి చెడులు ఆలోచించి చేయడానికి ఏం లేదు. హాస్యం అనుకొని మనం చెప్పిన తర్వాత, పిల్లల్లో మనం కథ చెప్పిన తర్వాత ఆ కథ ఖచ్చితంగా పిల్లల భావ వికాసానికి ఉపయోగపడాలి. ప్రతి కథ కూడా మనం ఏం చేసినా కూడా, ఒక పుస్తకం గురించి కథ చెప్పాము, పుస్తకంలో మనమే రోల్ ప్లే అయ్యాము, రోల్ ప్లే అయినప్పుడు మనం స్టోరీ టెల్లింగ్ చెప్పాము, ఆ స్టోరీ టెల్లింగ్ కూడా వాళ్ళకు ఉపయోగపడి కథా వస్తువులో ఉన్న పుస్తకం అనే పాత్ర వాడి జీవితానికి ఉపయోగపడిందా లేదా, వాడి జీవితానికి ఆ పుస్తకం ఉపయోగపడిందా లేదా, వాడు తినే అన్నం కథ వాడి గురించి చెప్పి వాడికి ఆటపాటలు నేర్పిస్తే ఆ అన్నం తినేటప్పుడు ప్రతిసారి ఆ కథా వస్తువు వాడికి గుర్తుకొస్తుందా లేదా. నీళ్ళు తాగుతున్నాడు, నీళ్ళు స్నానం చేసేటప్పుడు మనం ఏం చేస్తారు, పిల్లలందరూ తీసుకెళ్లేసి వాటర్లో తీసుకొని వైన్యం పోసుకుంటారు కదా. మనం ఏం చేయాలి, క్లాస్ రూమ్లోకి వెళ్ళినప్పుడు మనం కథలు చెప్పే కథల్ని వాళ్ళకి అర్థమయ్యే రోల్ ప్లేలలో ఉండే కథల్ని చేయాలి. నీరంటే నాకిష్టం 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 అనగా ఎవరెవరికి నీళ్ళు ఇష్టం, ఎవరెవరికి నీళ్ళు ఇష్టం అనగా నాకు ఇష్టం సార్, నేను మస్తు ఎగురుతా సార్, నేను చాలా బాగా ఎగురుతా సార్, నాకు ఇష్టం సార్. ఇట్లా పిల్లలందరూ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కదా. ఇవ్వగానే మనం ఏం చేయాలి, బుడబుడమంటూ నీళ్ళన్నీ నేను పోసుకుంటాను, బుడబుడమంటూ నీళ్ళన్నీ నేను వేస్ట్ చేస్తాను ఏ అని మనమే అన్నారు. అనగానే వాళ్ళందరూ కూడా ఒకరిముఖ ఒకరు కరెక్టరా, యూ ఆల్సో సేమ్ రైట్, మీ ఆల్సో సేమ్, హైఫై 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 అని వేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, నీటి పాత్రను మళ్ళీ మనం నీటి పాత్రను వేయాలి. వేసేసి ఏం చేయాలి, నీరేం చేసింది వచ్చింది, ఎంత నీళ్లు వేస్ట్ చేసావు, ఇంత అయింది. మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు, దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు. ఎన్ని క్యాన్ల వాటర్ వేస్ట్ చేసావు, ఇంత వాటర్ వేస్ట్ చేసావు. నీకు తెలుసా ఒక పొలం పండించడానికి ఇన్ని నీళ్ళు అయితే ఒక పొలం పండించవచ్చు, ఇంత అయితే ఒక చెట్టును నిలబెట్టొచ్చు, ఇంత అయితే ఒక పంటను పండించవచ్చు అని వాళ్ళకి నీటి నుంచి కలిగేటువంటి విధానాన్ని మనం చెప్పాలి. కొంతమంది పిల్లలకి మనం కథలు చెప్పేటప్పుడు అనగనగా ఒక భీముడు రోడ్డు పైన వెళ్తున్నాడు అనగానే భీముడు వెళ్తుంటాడు, టింగ్ చకడింగ్ 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 చకడింగ్, భీముడికి ఎదురుగా కుక్క వచ్చింది. భీముడు చక్కగా వెళ్ళకుండా కుక్కనేమో గుద్దేశాడు గుద్దేశాడు ఆహూ అనగానే కుక్క పక్క కొడక అంటుంది. అనగానే ఇప్పుడు భీముడు ఏం చేశాడు, మనం కథా వస్తువు చెప్పేసి వెంటనే వాళ్ళందరిని పట్టుకొని ఇప్పుడు భీముడు ఏం చేశాడు చెప్పండి అనగానే, సార్ నేను చాలా సార్లు చేశాను సార్, అట్లా నేను మా స్ట్రీట్లో మస్తు కుక్కల్ని కొడుతుంటాను సార్. ఇట్లాంటి క్యారెక్టర్స్ అన్ని బయటకు వస్తుంటాయి పిల్లల దగ్గర నుంచి. బయటకు రాగానే మనం ఏం చేయాలి, చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, అట్లే కొట్టాలి, రైట్ నువ్వు సూపర్ మస్తు పని చేసినావు. ఇంకా ఎవరెవరు ఏం చేస్తారని, సార్ నేను అప్పుడప్పుడు పోయేసి కుక్కని కట్టె తీసుకొని
కొడతా సార్ నేను అని, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అని చెప్పేసి వెంటనే మనం కుక్క క్యారెక్టర్లోకి వచ్చేసి ఇప్పుడు కుక్క బాధపడుతుంది. నేనేమో ఊరుక రోడ్డు మీద వెళ్తుంటే భీముడు ఫస్ట్ నన్ను వీపు మీద తన్నాడు, బాగా నొప్పిగా ఉంది, చాలా నొప్పి లేస్తుంది అని ఏడ్చి వెంటనే ఉష్ మళ్ళీ బయటకు వచ్చేసి, అయ్యయ్యో ఏం జరిగిందిరా కుక్క ఏం జరిగింది అనగానే ఇప్పుడు అందరి ముఖాలు, నవ్విన ముఖాలన్నీ ఆలోచనలో పడిపోతాయి. అయ్యో బాబోయ్ ఇప్పుడు వీడు ఖచ్చితంగా మనల్ని తిట్టేస్తాడు చూడు సార్ అనుకొని ఆ ఆ ఆ అంట. ఏం జరిగింది నాన్న అనగానే, సార్ కుక్కని కొట్టాను సార్. ఎన్నిసార్లు కొట్టావరా? చాలా సార్లు కొట్టాను సార్. అంటే కుక్క కూడా బాధపడుతుంది కదరా అనగానే, అవును సార్ నిజమే సార్, అవును సార్ నిజమే సార్, సారీ సార్, ఇంకొకసారి ఎప్పుడు కొట్టండి సార్, నిజంగా కొట్టండి సార్, సారీ సార్ అని ఖచ్చితంగా పిల్లలు వాళ్ళలో ఉండే ఆలోచనలు తీసుకొచ్చి మార్పుల వైపు పిల్లలు వస్తారు. సో మనం చెప్పే ప్రతి కథని వాళ్ళకి వాళ్ళ భావ వికాసానికి ఉపయోగపడేలాగా కథల్ని మనం తీసుకోవాలి. ఏ అంశం తీసుకున్నా కూడా అది పాట, మనకు అస్సలు పాట పాడరాకపోయినా పర్వాలేదు, మన గాత్రం అస్సలు వినడానికి మృదువుగా లేకపోయినా పర్వాలేదు, కానీ పాడి చెప్పడంలో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఎంజాయ్ చేస్తారనమాట. ఇప్పుడు కొన్నిసార్లు ఏం చేయాలి, ఏదైనా ఒక కర్చీఫ్ పట్టుకొని మనం క్లాస్ రూమ్లోకి వెళ్ళాం. క్లాస్ రూమ్లోకి వెళ్ళగానే మనం ఏం చేస్తాం, వెంక్రలాటిజం అంటారు దీన్ని. సో ధ్వని అనుకరణ అట్లాంటివి మనం ఏం చేయకపోయినా కూడా, రైట్ ఇది ఒక పిట్ట ఉంది అనగానే పిట్ట ఒకటి ఉంటుంది, హలో అని, హలో నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచివాడిని అనగానే, అవునా నిజమా? నిజం. ఇదిగో ఈ వెంకన్నను అడుగు, వెంకన్నను మంచోడివా అనగానే వాడు వెంటనే పిల్లలు ఫస్ట్ డౌట్ అనమాట, నేను ఇప్పుడు మంచోడినా కాదా, వాడికి డౌట్ ఉంటుంది అనమాట. కాదు నువ్వు చాలా మంచోడివిరా, నువ్వు చాలా మంచోడివి, నువ్వు చాలా మంచోడివి. ఎవరు నెక్స్ట్, ఎవరు నెక్స్ట్ ఎవరు అంటే, అక్కడ అక్కయ్య ఉంది కదా, ఆ అక్కయ్య అంటే నాకు చాలా ఇష్టం అనగానే అక్కయ్య దగ్గరికి వెళ్ళేసి, అక్కయ్య నువ్వు మంచిదానివా అనగానే, నేను మంచిదాన్నే సార్ అని స్టార్ట్ చేస్తారు. అట్లా పిల్లలందరి లోపల మంచి మాటల్ని తీసుకురావడానికి, మంచి ఆలోచనల్ని తీసుకురావడానికి, మంచిని పెంపొందించడానికి మనం కథల్ని తీసుకువచ్చి ఒక్కో కథ ద్వారా ఒక్కో ప్రేరణ కలిగించి వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళ ఆలోచనల్ని మంచి వైపు తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది ఒక పద్ధతి. ఇంకా ఇప్పుడు ఒక కథ చెప్పాలి, మనం క్లాస్లోకి వెళ్ళాము, ఒక కథ చెప్తున్నాము, ఖచ్చితంగా కొద్దిసేపు అయిపోయిన తర్వాత పిల్లలందరికీ ఎప్పుడు ఒకటే వంకాయ కూర, ఎప్పుడు ఒకటే టమాటా పప్పు, ఎప్పుడు ఒకటే కూర పెడితే పిల్లలు తినలేరు కదా, మనమే తినలేము, వాళ్ళు ఎక్కడ తింటారు, తినలేరు. కాబట్టి ఏం చేయాలి, కొద్దిసేపు పిల్లలందరినీ ఇప్పుడు మనం ఆడుకుందాం కమాన్ అనగానే ఖచ్చితంగా పిల్లలు ఆటలు అనగానే ఎవరు ఉండరు, ఇంకా మనమే లేస్తాం, ఆట అనగానే కమాన్ సార్ అని వచ్చేస్తాం. అట్లాంటి పిల్లలు ఏం చేస్తారు, ఇంకా వెంటనే రెడీ సార్ రెడీ సార్ రైట్ సార్ రైట్ సార్ అని వచ్చేస్తారు కదా. రాగానే ఏం చేయాలి, పిల్లలందరినీ టింగ్ టింగ్ టుమ్ ఎక్స్ప్రెషన్ అన్నమాట, టింగ్ టింగ్ టుమ్ అనగానే వాళ్ళు కూడా టింగ్ టింగ్ టుమ్ అన్నారే, గట్టి కొట్టుకోవద్దురా, మెల్లగా 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 మెల్లగా. ఇప్పుడు ఏం చేయాలి, నా పేరు రాజు అనగానే, నా పేరు రాజు ఎక్స్ప్రెషన్ అనమాట. నేను రోజు బాగా చదువుకుంటాను అనగానే కామన్ గా వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏముంటుంది, అందరు చదివే వాళ్ళైతేమో నేను బాగా చదువుకుంటాను అంటాడు కదా. వీడు చదువునోడు ఎవడైతే ఉంటాడో వాడు ఏమంటే వాడికి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నా కూడా ఆలోచన వస్తుంది, అమ్మో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఇప్పుడు నేనేమో చదవను అసలే, ఇవి సారేమో వచ్చి బాగా చదువుతాం అంటున్నాడు, నాకేమో చదువు వస్తలేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకోని వాడు ఇట్లా పెట్టుకుంటాడు అనమాట. అయితే మనం వెంటనే ఏం చేయాలి, నువ్వు బాగా చదువుతావురా, నీకు బాగా చదవచ్చు, నువ్వు రా, ఇప్పుడు నాతో పాటు చెప్పు, నా పేరు రాజు అనగానే వాడు కూడా నా పేరు రాజు అంటాడు. నేను బాగా తింటాను అనగానే వాడు ఏమంటే నేను బాగా, వాడికి ఆలోచన వస్తుంది, తింటానా తిననా, అసలు తింటాను లేపోన్లే ఏదో ఒకటి చెప్పేద్దామని చెప్పేశాడు. అట్లా వాళ్ళ హావభావాల్ని మనం వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పి వాళ్ళలో ఉండే ఇనిబిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పోగొట్టడానికి, బయటికి తీసుకెళ్ళడానికి మన దగ్గర కథా వస్తువు ఉండే పద్ధతులని మనం ఏర్పరచుకోవాలి. ఇవి ఒక్కొక్క పద్ధతి. ఇప్పుడు మనం క్లాస్ రూమ్లోకి వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, ఒక పుల్ల, లేకపోతే ఒక పేపరు, లేకపోతే ఒక బొమ్మ, లేకపోతే ఏదైనా ఒక వస్తువుని తీసుకువెళ్ళేసి వాళ్ళ దగ్గర, అందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర పెట్టాలి. పోయేసి మా వస్తువులు పోయాయి ఎవరి దగ్గర ఉన్నాయి అనగానే అందరూ సార్ నా దగ్గర ఉంది సార్ అనగానే, ఏముంది అనగానే వాడు ఏదైతే వాడికి ఇచ్చామో ఆ వస్తువుని వాడు ఇలా చూపిస్తారు అనమాట. ఈ వస్తువు ఉంది సార్ అన్న, అది ఏమిటి అనగానే అందరూ కూడా ఒకసారి మనం ఏం చేయాలి, ముందే కోరస్ యాక్టివిటీ అని నేర్పించాలి పిల్లలందరికీ. కోరస్ యాక్టివిటీ నేర్పిస్తే ఖచ్చితంగా అందరూ ఒకటేసారి అనలరా, రెడీ, నా వస్తువు పోయింది ఎవరి దగ్గరైనా ఉన్నదా అనగానే అందరూ ఉన్నది సార్ అని, అది ఏమిటి అని నువ్వు అడగలరా, నువ్వు లేచి అడుగు, నువ్వు లేచి అడుగు, నువ్వు లేచి అడగనగానే వాడు సార్ అడుగుతా సార్ అని ముందుకు వస్తాడు, ఇట్లా ముందు వస్తుంది, వచ్చేసి అడుగు ఇప్పుడు అనగానే ఏమిటి అన్నాడు అనుకో, మనం దాన్ని ఏం చేయాలి, ఎలాగైతే పిల్లాడు చేశాడో దాన్ని మనం ఇమిటేట్ చేసి
ఏమిటి అని మనం అన్నాం అనుకో, ఖచ్చితంగా పిల్లలందరూ కూడా ఆ హావభావాల్లోకి రావడానికి ముందు ఇష్టపడతారు. కాబట్టి మనం ఏం చేయాలి, దాన్ని అనుకరణ చేసి, పిల్లాడు చేసిన దాన్ని అనుకరణ చేసి, మనం ఇప్పుడు ఆ వస్తువు వాడి దగ్గర ఉంది, ఫలానా రజిత దగ్గర ఉంది, లేకపోతే సోమేష్ దగ్గర ఉంది అనే దాన్ని, పోయిన నా నూనె డబ్బా రాజు దగ్గర ఉన్నది అనగానే పిల్లలందరూ కూడా దాన్ని పాడడానికి ట్రై చేస్తారు అన్నమాట. పోయిన నా నూనె డబ్బా రాజు దగ్గర ఉన్నదే అని అరుస్తూ ఉంటారు. అరవద్దురా, అరవద్దు అరవద్దు అరవద్దు, రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇప్పుడు నూనె డబ్బా ఎవరి దగ్గర వచ్చింది అనగానే అశోక్ దగ్గర ఉన్న దువ్వెన కోసం వెతికింది. నూనె డబ్బా అశోక్ దగ్గర దువ్వెన కోసం వెతికింది వెతికింది అనగానే అందరు కూడా పాడేస్తారు. సో పాటని ప్రేమించి, కథను ప్రేమించినంతగా పిల్లలు విషయాలను, అంటే సబ్జెక్టులని వాళ్ళు ఇష్టపడకపోవచ్చు. ఎందుకు అంటే ఎప్పుడు చదివేవే సబ్జెక్టులు, ఎప్పుడు నేర్చుకునేవే సబ్జెక్టులు. కాబట్టి మనం ఏం చేయాలి, కథా వస్తువులని వాళ్ళకు అర్థవంతమయ్యే విధంగా, వాళ్ళు తెలుసుకునే విధంగా మనం పాటను తయారు చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి హూష్ మెథడ్లో మళ్ళీ ఏం చేసినా కూడా వెంటనే 10 నిమిషాలు ఒక ఆట వస్తువు, 10 నిమిషాలు ఒక డ్రామా చేయడము, 10 నిమిషాలు ఒక పాట పాడించడము, 10 నిమిషాలు ఒక డైలాగ్ చెప్పించడము, అయిపోయిందా హుష్ అనిపించడం, రైట్. ఇది ఒక పద్ధతి. ఇప్పుడు కోరస్లో కథా వస్తువు, కోరస్గా కథా వస్తువు మనం చాలా సినిమాలలో చూస్తుంటాము, చాలా పాటలలో వింటూ ఉంటాము. ఏదైనా ఒక పాట వచ్చింది అంటే ఆ పాటని రిపీట్ చేస్తూ పాడటాన్ని డిఫరెంట్ గా వీళ్ళు కోరస్ అని పాడతారు. ఇక్కడ ఏం చేయాలి, కోరస్ అంటే 5 6 10 మంది పిల్లల్ని ఒక కోరస్ ద్వారా కథను తయారు చేయించాలి. ఎలాంటి పాటను తయారు చేయించాలి, మనం చెప్పబోయే ఏదైతే ఒక కథ ఉందో ఆ కథకు సంబంధించిన ఒక లైన్ వాళ్ళకి ఇవ్వాలి. నిన్నటి నుండి వెతుకుతున్నాము రాజగుర్రాన్ని, నిన్నటి నుంచి వెతుకుతున్నాము రాజగుర్రాన్ని అనగానే వీళ్ళందరూ కూడా కోరస్లో పాడతారు. పాడినాక అక్కడి నుంచి మనం డైలాగ్లో కూడా ఆ కథకు సంబంధించిన ఆటని, పాటని, ఏదైనా ఒక హావభావాన్ని వాళ్ళకి నేర్పించాలి ముందుగానే. ఇలా నిలబడరాను, నిన్నటి నుంచి వెతుకుతున్నాము రాజగుర్రాన్ని అనగానే ఒక గుర్రాన్ని తీసుకొచ్చి ఆ గుర్రాన్ని చూపించేసి ఆ గుర్రం ఏం చేసింది, ఎలా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, అది వెళ్ళడం వల్ల ఏం జరిగింది, రాజ్యంలో అన్యాయం జరిగింది, రాజు మీదకి దండనకు వచ్చారు, ఆ కథా వస్తువు ఏం జరగాలి, చివరికి మళ్ళీ రాజు దాన్ని కాపాడుకోలేకపోవడం వల్ల జరిగింది. అయితే మనం ఏం చేయాలి, మన గుర్రం అనే పుస్తకం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రతిరోజు కాపాడుకోవాలి, ప్రతిరోజు దాన్ని తీస్తూ ఉండాలి, ప్రతిరోజు దాన్ని చదువుతూ ఉండాలి, ప్రతిరోజు దానిలో ఉండే విషయాలకు మనం మేత పెడుతూ ఉండాలి. ప్రతిరోజు అట్లా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా మనం ఏం చేయాలి, ఆ కథా వస్తువు చివరికి పాఠ్యాంశం అవ్వాలి, ఆ కథా వస్తువు చివరికి ధర్మమై ఉండాలి, ఆ కథా వస్తువు చివరికి వాళ్ళకి సందేశమై ఉండాలి, ఆ కథా వస్తువు చివరికి వాళ్ళకి విజ్ఞానాన్ని అందిస్తూ ఉండాలి. సో ప్రతి ఆట, ప్రతి పాట, ప్రతి కథ వాళ్ళకి ఖచ్చితంగా విజ్ఞానాన్ని తీసుకురావడానికి ఎప్పుడు కూడా తోడ్పాటును అందించాలి, రైట్. ఇప్పుడు మనం ఒక కథని చెప్పడానికి క్లాస్కి వెళ్ళిన తర్వాత క్లాసులో మనం ఏం చేస్తాము, ఒక ఆట, ఒక పాట వాళ్ళతో చేపిస్తుంటాం. అప్పుడు హుష్ అనే ఒక గేమ్ ద్వారా వాళ్ళందరినీ కూడా మనం ఏకీకృతం చేయొచ్చు. ఏకీకృతం చేయడానికి మన దగ్గర కథలు లేవు, అస్సలే మనకి కథలు లేవు, అక్కడికి పోగానే మనం పిల్లల్ని చూడగానే భయపడ్డాము, అసలు ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఒక 5 క్యారెక్టర్లను మనమే క్రియేట్ చేసేసి, ఇదిగో నువ్వు రాజు, నువ్వు టైలరు, నువ్వు ఇదిగో అక్కడికి వెళ్ళి తీసుకువస్తున్న ఒక వేటగాడు, ఓకే నువ్వు అని, ఇట్లా ఒక 5 6 క్యారెక్టర్లు అనుకొని పిల్లలకు చెప్పినా కూడా మనకి కథలు వస్తాయి, మనం చేస్తాము. పిల్లలకు చెప్పినా కూడా అప్పటికప్పుడు పిల్లలు ఏం చేస్తారు, ఆ కథల్ని వాళ్ళు తీసుకొని వచ్చేసి ఆ కథలో ఉండే వస్తువుని వాళ్ళకి ముందే మనం ఏం చేయాలి, చక్కగా ఇగో ఈ కథలో నీకు ఇచ్చిన 5 క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో ఈ 5 క్యారెక్టర్లు కూడా చివరికి నాకు మంచిని చెప్పడము అంటే ఏంటి, డబ్బు వృధా చేయొద్దు, లేదు పుస్తకములను చించరాదు, లేదు మనం మంచి బట్టలను వేసుకోవాలి, లేదు గురువులను గౌరవించాలి, లేదు విద్యను అభ్యసించాలి, ఇలాంటి భావం వచ్చే కథను తీసుకోండి అంటే ఖచ్చితంగా పిల్లలు ఏం చేస్తారు, మనం ఇచ్చిన కథా వస్తువుల ద్వారా వాళ్ళే ఒక కథను తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇదే హుష్ అనే ఒక పద్ధతి ద్వారా వాళ్ళని ఏం చేయాలి, 5గురిని నిలబెట్టాలి, 5గురిని పక్కకు జరిపించాలి, మళ్ళీ కథా వస్తువు తీసుకొచ్చేసి వాళ్ళతో మనం పాటలా తయారు చేసి వాళ్ళతో చెప్పించడం అనేది మంచి పద్ధతి. ఇంకా మనం ఏదైనా ఒక కథని చెప్పించేటప్పుడు
పిల్లలకి వాళ్ళు నేర్చుకున్న కథలు చాలా ఈజీగా చెప్తారు. వాళ్ళకి అమ్మమ్మ చెప్పిన కథలు కావచ్చు, నానమ్మ చెప్పిన కథలు కావచ్చు, తాతయ్య చెప్పిన కథలు కావచ్చు, వాళ్ళు చాలా ఈజీగా చెప్పడానికి ఇష్టపడతారు, కథల్ని చెప్తారు. మనం ఏం చేయాలి, ఒక కథా వస్తువుని ఇచ్చేసి ఆ కథా వస్తువు, ఒక ఉదాహరణకి రాజు పులి కథ ఉంది. రాజు పులి కథలో రాజు పులిని చాలా ప్రేమించాడు. రాజు ప్రతిరోజు దానికి అన్నం పెట్టాడు. రాజు తన కష్టకాలంలో పులిని అడవికి తీసుకువెళ్ళాడు. అక్కడి వరకే మన కథ వచ్చనుకోండి. మనం ఏం చేయాలి, ఇప్పుడు పిల్లల్ని నువ్వు చెప్పునానా రాజు ఏం చేశాడు అనగానే వాడు కొంత కథని మనకు అందిస్తాడు. అయిపోయిన తర్వాత ఇక్కడి వరకు మళ్ళీ రాజు వచ్చాడు, మళ్ళీ పిల్లలందరితో మనం కథని, వాళ్ళకి వాళ్ళు చెప్పిన కథని మనం మళ్ళీ రిపీట్ చేస్తూ ఆ కథని వీళ్ళ ద్వారా, మళ్ళీ ఇంకో వ్యక్తి ద్వారా, మళ్ళీ ఇంకో అమ్మాయి ద్వారా, మళ్ళీ ఇంకో అబ్బాయి ద్వారా, మళ్ళీ ఇంకో అబ్బాయి ద్వారా కథని పెంపొందిస్తూ తీసుకువెళ్ళే విధానం కూడా వాళ్ళకి మనం నేర్పించవచ్చు. ఒక కథ మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాన్ని పాట రూపంలో చెప్పి వాళ్ళతో చెప్పించవచ్చు, లేదు కథని సాహిత్య రూపంలో చెప్పి వాళ్ళతో చెప్పించవచ్చు, లేదు జానపద రూపంలో చెప్పి కథను చెప్పించవచ్చు, లేదు కథ మొత్తం మనం రాసేసి వాళ్ళకి ఇచ్చేసి ఈ కథలో మార్పులు జరగాలి, ఈ కథని మీకు నచ్చిన విధంగా దీంట్లో ఇక్కడ పులి ఉంది కదా, పులి తీసేసి మీరు ఇంకో క్యారెక్టర్ని యాడ్ చేయండి, ఈ కథలో ఇది ఏది చెప్పినా కూడా ఈ కథలో ఈ క్యారెక్టర్ మాత్రమే గెలవాలి, మనకు ఇక్కడ ఒక జింక మాత్రమే గెలవాలి, లేదు ఒక పులి మాత్రమే గెలవాలి, లేదు ఇక్కడ ఒక నక్క మాత్రమే గెలవాలి. ఇలా కథా వస్తువుని మనం పిల్లల చేత చెప్పించి వాళ్ళని డెవలప్మెంట్ చేయమన్నా కూడా కథలు వాళ్ళ విజ్ఞానానికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు దాన్ని అప్పటికప్పుడు పెంపొందించి రాయడానికి కూడా పిల్లలు బాగా హుషారుగా ఉంటారు. మనము ఎంత గొప్పగా వాళ్ళకి చెప్పాలి అంటే ఖచ్చితంగా క్లాసులోకి వెళ్ళేటప్పుడు మనం ఏదైనా ఆడుతూ పాడుతూ లోపలికి వెళ్ళి ఏదైనా పాట రూపంలో కానీ, పద్య రూపంలో కానీ, లేదంటే వచన రూపంలో కానీ, గద్య రూపంలో కానీ పిల్లలకు కథలు చెప్తే చక్కగా ఆ కథల్ని వాళ్ళు నేర్చుకొని ఆ కథల్ని వాళ్ళ కథలుగా మార్చుకొని ఆ కథల్ని వాళ్ళు వాళ్ళ ప్రదర్శన పూర్వకంగా దాన్ని వాళ్ళు ఎక్కడైనా కూడా ప్రదర్శించడానికి యోగ్యంగా ఉంటుంది. మేడం, కథ అర్థమవుతుందా? ఎవరికైనా బోర్ కొడుతుందా? అర్థమవుతుందా? బోర్ కొడుతుందా? రైట్. అయితే ఇప్పుడు అందరు పెన్ను పేపర్లు, ఒకసారి అందరూ పెన్ను పేపర్ తీసుకోండి. రెడీ? పెన్ను పేపర్లు, పెన్ను పేపర్లు. ఒక ఆవు, అందరూ ఫటాఫట్. ఒక ఆవు, యజమాని, ఒక ఆవు, యజమాని, కొంగ, ఆవు, యజమాని, కొంగ, ఆవు, యజమాని, కొంగ, కోతి, ఆవు, యజమాని, కొంగ, కోతి. ఇప్పుడు మన దగ్గర 4 కథా వస్తువులు ఉన్నాయి. 4 కథా వస్తువులో యజమాని ఇంట్లో ఆవు ఉంది. యజమాని ఇంట్లో ఆవు ఉంది. యజమాని ఇంటి ఆవరణంలో ఒక చెట్టు ఉంది. చెట్టు పైన కొంగ, కోతి ఉన్నాయి. యజమాని ఇంటి ఆవరణంలో ఒక చెట్టు ఉంది. చెట్టు పైన కొంగ, కోతి ఉంది. యజమాని ఆవు పాలని కొంగకి రోజు పోస్తున్నాడు. కొంగకి రోజు పోస్తున్నాడు. ఈ కోతికి కోపం వచ్చి కొంగ మీద గొడవ చేసింది. కోతికి కోపం వచ్చి కొంగ మీద గొడవ చేసింది. ఇప్పుడు దీన్ని మనము కథా వస్తువుగా తీసుకున్నట్టయితే దీంట్లో ఏం చెప్పినా కూడా మీరు కూడా రాయండి. ఏం చెప్పినా కూడా ధర్మమే గెలవాలి, ధర్మమే గెలవాలి, ధర్మమే గెలవాలి. చూద్దాం, అందరు రాయండి. ధర్మమే గెలవాలి. ఆవు, యజమాని, కొంగ, కోతి. ఒక చెట్టు ఉంది. చెట్టు పైన ఉన్న కొంగకి యజమాని ఆవు పాలను రోజు పోస్తున్నాడు. కోతికి నచ్చలేదు, కానీ ధర్మం గెలవాలి. కానీ ధర్మం గెలవాలి. ఎవరైనా ఈ కథను చెప్పగలుగుతారా? ఎవరైనా కథను చెప్పగలుగుతారా? మీ సింగిల్ వెర్షన్లో మీరు రాసుకున్న కథను చెప్పండి. దాన్ని మనం పాట రూపంలో తీసుకెళ్దాం. అందరికి అర్థమైందా? ఓన్లీ జస్ట్ అట్లా వెళ్ళిపోయిందా క్లాస్? మేడం,
ప్రియా ప్రియా మేడం చెప్పండి అమ్మా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. అమ్మా హ్యాపీ ఈవినింగ్ అమ్మా, సాయంత్రం చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. యజమానికి ఒక ఆవు ఉంది సార్. ఆ, సో యజమాని డైలీ ఆవు యొక్క పాలని ఉమ్, ఆయన ఎంతో ఇష్టంగా చూసుకునే కొంగ కోతి ఉమ్, ఆయన ఎంతో ఇష్టంగా చూసుకునే కొంగకి ఇచ్చేవాడు సార్. కొంగకి ఇచ్చేవాడు. ఇది డైలీ చూస్తూ కోతికి నచ్చలేదు. ఉమ్, సో ఒక రోజు కూడా ఆ యజమాని ఆవు యొక్క పాలని పిండి ఉమ్, కొంగకు ఇచ్చాడు. ఆ ఉమ్, కోతి చూసి ఏమనుకుందంటే ఈసారి ఖచ్చితంగా ఆ ఉమ్. కొంగ పాలు తాగనీయకుండా చేద్దామనేసి ఆ పాలలో నీళ్లు కలుపుతుంది. ఎవరు? కోతి కలుపుతుంది. కోతి కోతి కలుపుతుంది. కోతి కలుపుతుంది. ఆ, సో కొంతసేపటి తర్వాత ఆ కొంగ వచ్చి పాలను తాగుతుంది. అయితే కొంగకి లక్షణం ఉంటుంది అనుకుంటాను, పాలని నీళ్ళని వేరు చేయడం ఆ. అనుకుంటున్నాను సార్. సో అది పాలు మాత్రమే తాగేసి నీళ్ళని అదే విధంగా ఉంచేస్తుంది. కొంగకు ఉంటుందా అట్లాంటి న్యాయం? ఉందా కొంగకి? ఏమో సార్, అదే అనిపిస్తుంది. కొంగకు ఉందా న్యాయం? ఉందా? హంసకు ఉంది అనుకుంటున్నాను నేను, హంసకి. ఓకే ఓకే, రైట్. అయితే ఇప్పుడు మనం ఈ సూపర్ అండి, సూపర్ సూపర్, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. ఇంకెవరైనా చెప్తారా ఈ కథని? ఇంకెవరైనా చెప్పగలుగుతారా? ఇంకెవరైనా ఇంకెవరైనా రైట్. ఇప్పుడు మనం తీసుకున్న ఈ కథా వస్తువులో ఒక పాటని మనం తయారు చేసుకోవచ్చు. చెట్టు మీద కోతి 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 పాడండి అనగానే పిల్లలందరూ పాడుతూనే ఉంటారు. చెట్టు పైన కోతి కోతి కోతి, నేను కోతి, నువ్వు కోతి, నువ్వు కోతి, నువ్వు కోతి, అందరు కోతులు, పిల్లలందరినీ కోతులు అని చెప్పేస్తే క్లాస్ మొత్తం కోతులు అయిపోతారు అనమాట. ఇంకా ఇట్లాంటివన్నీ వాళ్ళు చేస్తూనే ఉంటారు అనమాట. చెట్టు పైన ఉంది ఒక కోతి కోతి కోతి, ఆ చెట్టు కింద ఉన్నాడు యజమాని, యజమాని నేను యజమాని, నేను యజమాని అని యజమాని వస్తుంటాడు అనమాట. ఈ యజమానికి ఇష్టం కొంగంటే, యజమానికి ఇష్టం కొంగంటే అని కోతిని అక్కడి నుంచి మనం చెప్పేసి అనగానే పిల్లలందరూ కూడా అదే ఎక్స్ప్రెషన్ లో చేస్తుంటారు. ఇక్కడి నుంచి కొంగ అనగానే యజమాని పితుకుతున్నాడు ఆవు పాలు, ఆవు పాలు, ఆవు పాలు అనగానే తీసుకెళ్ళి ఇస్తున్నాడు ఆవు పాలు, ఆవు పాలు అనగానే కొంగకిస్తున్నాడు. ఈ విషయమేమో నచ్చలేదు కోతికి అనగానే అనగానే ఏం చేశాడు? ఆ కొంగేమో చెట్టుని కాపాడుతుంది అనగానే ఆ చెట్టు మీద ఉన్న పండ్లన్నీ కాపాడుతున్నటువంటి కొంగ, కోతి వెళ్ళేసి ఆ పళ్ళని, కొంగ ఎప్పుడైనా పళ్ళని తింటుందా? పండ్లని తినదు, ఎందుకంటే అది నాన్ వెజిటేరియన్ కదా. ఇదేం చేస్తుంది? ప్రతిరోజు పళ్ళని కాపాడుతూ చెట్టు చుట్టూ వచ్చే క్రిములు కీటకాలు జంతువుల్ని ఏవి రానియకుండా కొంగ కాపాడుతూ ఉంది. అప్పుడు ఈ కోతి కొద్ది రోజుల తర్వాత గమనిస్తే చెట్టు నిండా పళ్ళున్నాయి. ఆ యజమాని తెచ్చినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో అది కొన్ని తాగి కొన్ని చెట్టు దగ్గర పోస్తూ ఉంటే ఆ చెట్టు బాగుపడిపోయి పళ్ళని, చాలా పళ్ళని ఇచ్చేస్తే ఆ పళ్ళన్నీ కోతికి కొంగ ఆహారంగా ఇచ్చి, తినండి మీకోసం మేము పెంచాము, తినండి మీకోసం మేము పెంచాము అని కొంగ చెప్పగానే అప్పుడు అనుకుంది, నిజమే కదా, నేను ఎంత పిచ్చి పని చేసిన అసలు అని కోతి అనుకొని దానంతట అది బాధపడి, దానంతట అది సిగ్గుపడి, దానంతట అది అసహ్యపడి అప్పుడు యజమానికి వచ్చేసి అది సారీ 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 అని చెప్పడం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇదే కథని పిల్లలకి మనం ఆవహించేసి ఇందులో చెట్టు అనేది తరగతి గది, ఈ తరగతి గదిలో కొంగలు అనేది ఎవరు అంటే గురువులు. వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారు? ప్రతి దగ్గర నుంచి మనలో ఉండే మస్తిష్కాన్ని తీసేస్తారు. ప్రతిరోజు వాళ్ళు పాలను తెచ్చిపోస్తారు, పాలు అనే విద్యను తెచ్చిపోస్తారు మనకి. ఆ విద్యని ఖచ్చితంగా పుస్తకాల నుంచి మనం పొందుతున్నాము. కాబట్టి క్లాస్ రూమ్ లో మనము కోతి పనులు చేయొద్దు అనేది, మనం ఏది చేసినా కూడా, ఏ ఆటలు, ఏ పాటలు, ఏవి నేర్పించినా కూడా వాళ్ళకి ఖచ్చితంగా అది ధర్మాన్ని సూచించేలాగానే ఉండాలి. పిల్లలకి మనం ఖచ్చితంగా మంచి చెప్పే అంశాలు మాత్రమే ఉండాలి. ఇంకా ఎవరైనా ఒక కథ, 5 వస్తువులు ఒక కథ, 5 వస్తువులు ఒక కథ. ఐదు వస్తువులు ఒక కథ. మేడం బోర్ కొడుతుందా అందరికీ? కథ వస్తువు ఏదైనా చెప్పి ఎవరు స్పందించట్లేదు మేడం, అందరూ కోపంగా ఉన్నారా?
అలా ఏం లేదు కదా, ఏం లేదు ఏం లేదు. మేడం సార్ అర్థమైందా? ఏమైనా అర్థమైందా? ఏమర్థమైంది? ఒక 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 విషయం ఎవరైనా చెప్పండి. శ్రీకాంత్ గారు, సతీష్ గారు, సంగీత గారు, రామకృష్ణ గారు, వేణు గారు, సుధా గారు, ఎవరైనా మాట్లాడొచ్చు సార్, ఎవరైనా. సార్ అందరికి చాలా బాగా అర్థమవుతుంది. ఇంకా ఆ. మీరు ఏమైనా చెప్తారేమో అని వింటూ ఉన్నారు సార్, ఇంకా చెప్తారేమో అని చెప్పేసి ఇంకా వినాలనుకుంటుంది అందరికి. యా ఓకే, అంతేనా సార్? అందరూ అంతేనా? అంతేనా సార్? ఓకే ఓకే. సో కథా వస్తువులు, పిల్లలు, పిల్లలకి చెప్పే పాఠ్యాంశాల గురించి మనం మాట్లాడుకున్నాం స్టోరీ టెల్లింగ్లో. స్టోరీ టెల్లింగ్ అనేవి మొత్తము 170 రకాలుగా ఉంటాయి. సో ఈ 170 రకాల స్టోరీ టెల్లింగ్లలో మన దగ్గర ఉన్న జానపదాలు మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. జానపదాలలో కూడా ప్రత్యేకంగా మనకి ఒగ్గు కథ, బుర్రకథ, ఇంకా చిందు యక్షగానాలు, వీటినన్నింటిని కూడా పిల్లలకి క్రోడీకరించి మనం చెప్పొచ్చు. వీటితో పాటు పిల్లలకి బాగా ఇష్టమయ్యేది ధ్వని అనుకరణ, అంటే మిమిక్రీ. మిమిక్రీని చేస్తూ మనం మంచి మంచి కథల్ని కూడా పిల్లలకి తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. దాంట్లో ఏంటంటే మనమే పాత్రలుగా తయారై, ఏవైతే మనం కథా వస్తువుని చెప్తున్నామో ఆ కథలో మనమే పాత్రలుగా తయారై మనమే మాట్లాడుతూ మనం చెప్పడం. ఉదాహరణకి సింహం ఎలుక కథ. సింహం ఎలుక కథలో ముందుగా సింహం నిద్రపోయి ఉంటుంది. సింహం నిద్రపోయినప్పుడు ఎలుక దాని దగ్గరికి వస్తుంది. ఎలుక దాని దగ్గరికి వచ్చేసి పడుకొని ఉన్న సింహం దగ్గర ఎలుక అని తిరుగుతూ ఉంటుంది. తిరుగుతుంటే సింహంకి అప్పుడే మెలకు వస్తుంది. మెలకు వచ్చేసి దాని చేతిని తీసుకొచ్చి, పంజాన్ని తీసుకొచ్చేసి ఎలుక మీద పెట్టగానే అప్పుడు ఎలుక అంటుంది, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, దయచేసి వదిలిపెట్టండి, దయచేసి వదిలిపెట్టండి, దయచేసి వదిలిపెట్టండి, నేను మీకు ఎప్పుడైనా ఎక్కడైనా సహాయపడతాను, నన్ను వదిలిపెట్టండి, నన్ను వదిలిపెట్టండి. నువ్వా? నువ్వు నాకు ఉపయోగపడతావా? కల్లా, ఈ అడవికి రాజును నేను, నాకు నువ్వు ఉపయోగపడవా? సరిపో, బ్రతుకుపో అని సింహము ఎలుకని వదిలిపెట్టింది. ఎలుకను వదిలిపెడితే ఎలుక తప్పించుకొని దూరంగా వెళ్ళి సింహాన్ని దూరం నుంచి గమనిస్తూ ఉంది. కొద్ది రోజుల తర్వాత వేటగాడి వలలో చిక్కుకుంది సింహం. అప్పుడు సింహం అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో అప్పుడు ఎలుక వచ్చేసి, అయ్యయ్యో అయ్యయ్యో సింహమ్మ బావా, నీకేం జరిగింది? నేనున్నాను కదా, నువ్వు నాకు సాయం చేస్తావు, నేను నీకు సాయం చేస్తాను, ఉండు అని అని ఆ వలను మొత్తం చుంచేసి తీసేసింది. ఆ వల నుంచి బయటపడ్డ సింహము, అయ్యయ్యో నిన్ను నేను తక్కువగా అంచనా వేశాను, నన్ను నువ్వు క్షమించు మిత్రమా, నువ్వు నిజంగా నాకు చాలా పెద్ద సాయం చేశావు. అయ్యో ఊరుకోండి బావా, మనమంతా ఒకే అడవిలో ఉంటాం, మనమంతా మంచి స్నేహితులం అని సింహంకి ఎలుక మాట్లాడే మాటని, ఎలుకకి సింహం మాట్లాడే మాటల్ని మనం ధ్వని అనుకరణ చేస్తూ, మనం నటిస్తూ, మనం హావభావాలను చేస్తూ మనం కథ చెప్పినట్టయితే పిల్లలకి ఖచ్చితంగా అది మంచి భావరూపంలో అర్థమవుతుంది. లేదు అదే సీరియస్గా వెళ్ళేసి మనం క్లాసులో నిలబడేసి, మీకు అందరికీ ఇవాళ నేను సింహం ఎలుక కథ చెప్తాను. సింహం ఏం చేస్తుంది తెలుసా? సింహం అడవిలో ఒక దగ్గర వండుకుంది. పడుకున్నప్పుడు అక్కడికి ఒక ఎలుక వచ్చింది. ఎలుక వచ్చేసి దాని దగ్గర ఆడుతుంది. ఇట్లా చెప్తే ఆ కథని వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు. మనం ఏం చేయాలి? ఒక కథని చెప్పేటప్పుడు ఆ కథలో ఉన్న క్యారెక్టర్లు ఏవైతే ఉంటాయో వాటిని మనమే ఆ క్యారెక్టర్లుగా నిలబడి మనం కథని ప్రదర్శిస్తే గనక ఖచ్చితంగా చూసేటువంటి పిల్లలకి అవి చాలా బాగా అర్థమవుతాయి. ఖచ్చితంగా వాళ్ళు దాన్ని చాలా పాజిటివ్గా తీసుకుంటారు. లేదు మనము ఈ ధ్వని అనుకరణ కాదు, లేదు మనం కథా వస్తువుని చెప్పేటప్పుడు వాళ్ళకి మన దగ్గర వాయిసే లేదు, మనం చెప్పడానికి ఇష్టంగా లేమనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా కొన్ని బొమ్మల్ని తీసుకువెళ్ళాలి. ఏవైనా బొమ్మల్ని తీసుకువెళ్ళేసి, ఎలుక ఎలుక ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు,
ఎక్కడికి వెళ్తున్నా, గుహలోకి వెళ్తున్నాను, కిచ్ 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 అని ఒక గానంతో, ఒక పాటతో, ఒక రాగంతో, ఒక భావంతో చెప్పడము, క్యారెక్టర్లని మాత్రం ఆ యొక్క హావభావాలు వచ్చే వాటి యొక్క ధ్వనిని అనుకరణ చేస్తూ చెప్పడం ఒక పద్ధతి. కథకుడి కథను మాత్రం కథలో చెప్తూ ఉంటాము. అవి ఏవైతే చిన్న చిన్న జంతువులు ఉంటాయో, మియావ్, మియావ్, ఎక్కడికి వెళ్తున్నావు పిల్లి, నేను బయటికి వెళ్తున్నాను, మియావ్, మియావ్, మియావ్ అని వాటి అనుకరణ చేస్తూ పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఖచ్చితంగా వాటి యొక్క ఏదైతే ధ్వని ఉంటుందో దాన్ని ముఖ్యంగా మనం పాత్రను పోషిస్తూ ఆ పాత్ర ద్వారా కథను చెప్తూ వెళ్తే పిల్లలకి అది ఖచ్చితంగా చాలా మంచిగా రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి పద్ధతులు. వీలైనంతగా కథల్ని మీరు పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ముఖ్య పాత్రలు పోషించండి, మీరు భావయుక్తంగా ప్రదర్శించండి, మీరు మీకు వచ్చిన విధంగా పాటలు పాడుతూ చెప్పండి. ఏదైనా కథల్ని అందంగా పిల్లలకి అలంకరించి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.